నీ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాల్లో ముందుకు సాగిపోతుంటే నువ్వు మాత్రం అక్కడే ఆగిపోయినట్టు, ఒక చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయినట్టు అనిపిస్తోందా? ఈ మాటలు వింటున్నప్పుడు ఇది నా గురించే అని నీ మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలిందా? అయితే ఈ మాటలు నీకోసమే, నీతోనే మాట్లాడుతున్నాను. ఎన్నోసార్లు ప్రయత్నించావు, లెక్కలేనన్నిసార్లు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలుపెడతావు. ఈరోజు అంతా మారుతుంది, ఈసారి నేను గెలుస్తాను, ఈ అవకాశం నేను వదులుకోను అని నీకు నువ్వే చెప్పుకుంటావు. ఆ రోజు మొత్తం నీ శక్తికి మించి కష్టపడతావు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తావు. నీ కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి నీకు నువ్వే సవాలు విసురుకుంటావు. కానీ చివరికేమవుతుంది? మళ్ళీ అదే ఓటమి, అదే నిరాశ. ఆ క్షణంలో గుండె పగిలినంత పనవుతుంది. ఆ నొప్పి ఎవరికీ చెప్పుకోలేవు, చెప్పినా ఎవరూ అర్థం చేసుకోరు. ఒకసారే కదా ఫెయిలయ్యావ్, మళ్ళీ ప్రయత్నించు అని వాళ్ళు చాలా తేలికగా చెప్పేస్తారు. కాని నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో, ఆ ఓటమి నీ మనసుపై ఎంత లోతైన గాయం చేసిందో వాళ్లకు తెలియదు. ఆ ఓటమి భారం నీ ఒక్కడిదే, ఆ కన్నీళ్లు నీ ఒక్కడివే. రాత్రిపూట దిండు తడిచిపోయేలా ఏడుస్తావు, కాని ఉదయం లేవగానే ఏమీ జరగనట్టు ఒక ప్లాస్టిక్ నవ్వు ముఖానికంటించుకుని తిరుగుతావు. ఎందుకంటే నీ బాధను చూపిస్తే నిన్ను బలహీనుడిగా చూస్తారేమో అని భయం, నీ కన్నీళ్లను చూసి జాలిపడతారేమోనని సంకోచం. ఈ ప్రయాణంలో నీకు నువ్వే తోడు, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి, నిన్ను నువ్వే ముందుకు నడిపించుకోవాలి. నీ లోపల ఒక తుఫాను, అలజడి, ఎన్నో ప్రశ్నలు. నేనెందుకు ఇలా ఉన్నాను? నాకే ఎందుకిలా జరుగుతోంది? నేను దేనికీ పనికిరానా అని ఈ ప్రశ్నలు నిన్ను నిద్రపోనివ్వవు, ప్రశాంతంగా ఉండనివ్వవు. ప్రతి క్షణం నిన్ను తొలిచేస్తూనే ఉంటాయి. ఈ నొప్పి భరించడం చాలా కష్టం. ఇది శారీరకమైన గాయం కాదు కనిపించడానికి, ఇది మానసికమైన వేదన. పైకి నవ్వుతూ కనిపించినా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. నీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు కూడా నీ మనసులో ఏదో ఒక మూల ఆ బాధ మెదులుతూనే ఉంటుంది. సోషల్ మీడియా తెరిస్తే అది ఒక డిజిటల్ అద్దంలా మారి నీ వైఫల్యాలను మరింత పెద్దవిగా చూపిస్తుంది. నీ స్నేహితుల విహారయాత్రలు, వాళ్ల పదోన్నతులు, వాళ్ల కొత్త కార్లు, వాళ్ల సంతోషకరమైన సంబంధాలు, ఇవన్నీ చూసినప్పుడు నీ జీవితం ఎంత వెనుకబడిపోయిందో, నువ్వు ఎంత ఒంటరిగా మిగిలిపోయావో అన్న భావన నిన్నొక పీడకలలా వెంటాడుతుంది. నువ్వు వాళ్లతో పోల్చుకోవద్దని నీకు నువ్వే 100 సార్లు చెప్పుకుంటావు, కాని ఆ పోలిక నీకు తెలియకుండానే జరిగిపోతుంది. నువ్వు మారిపోయావు, ఒంటరిగా ఉంటున్నావు, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు అని నిన్ను అంటుంటారు. కాని ఎందుకలా ఉన్నావో అడిగే ప్రయత్నం చెయ్యరు, నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. వాళ్ల దృష్టిలో నువ్వో వింత మనిషివి. నీ ప్రపంచం వేరు, వాళ్ల ప్రపంచం వేరు. నీ బాధను ఎవరితోనైనా పంచుకుందామని ప్రయత్నించినప్పుడు నీ లోతైన వేదన వారికి కేవలం ఒక చిన్న సమస్యగా కనిపిస్తోందని గ్రహించినప్పుడు నువ్వు మౌనంగా ఉండటమే మేలని నిర్ణయించుకుంటావు. ఈ ఒంటరితనం, ఈ మిస్అండర్స్టాండింగ్ దశ చాలా భయంకరమైనది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పలేవు, చెప్పినా అవతలివాళ్లు దాన్ని వేరేలా అర్థం చేసుకుంటారు, నీ ఉద్దేశాలను తప్పుగా అన్వయించుకుంటారు. దాంతో నీలో నువ్వే కుమిలిపోవడం తప్ప నీకు వేరే దారి కనిపించదు. నీ చుట్టూ ఉన్నది ఒక అద్దాల గదిలా అనిపిస్తుంది. నువ్వు గట్టిగా అరిచినా నీ మాట బయటకు వెళ్లదు, నీకే ప్రతిధ్వనిస్తుంది, నిన్ను మరింత ఒంటరిని చేస్తుంది. ఈ దశలో నువ్వొక అంతులేని నిరీక్షణ అనే అడన్యంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు విత్తనాలు నాటావు, నీళ్లు పోశావు, కంచె వేశావు, కాని మొక్కలు మొలకెత్తడం లేదు, ఫలాలు రావడం లేదు. ఈ నిరీక్షణ నిన్ను నీపై నీకే సందేహం కలిగేలా చేస్తుంది. నేను నాటిన విత్తనాలు సరైనవేనా? నేను పోస్తున్న నీళ్లు సరిపోవట్లేదా? ఈ భూమిలోనే లోపముందా? కాని ఒక్క రహస్యం తెలుసుకో, కొన్ని విత్తనాలు పైకి కనిపించకపోయినా భూమి లోపల తమ వేర్లను విస్తరింపజేసుకుంటాయి. ఆ వేర్లు ఎంత బలంగా, ఎంత లోతుగా వెళతాయంటే తరువాత పెరిగే చెట్టును ఎలాంటి తుఫాను కూడా కూల్చలేదు. నీ నిరీక్షణ కాలం కూడా అంతే. ఫలితాలు పైకి కనిపించకపోయినా నీ లోపల నీకు తెలియకుండానే నీ జ్ఞానం, నీ అనుభవం, నీ సహనం అనే వేర్లు బలంగా పెరుగుతున్నాయి. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారే ముందు ప్యూపా అనే దశలోకి వెళ్తుంది.
ఆ కవచం లోపల అది కదలకుండా మెదలకుండా చనిపోయినట్టుగా ఉంటుంది. బయటనుండి చూసేవారికి అదొక నిశ్చలమైన నిస్సారమైన దశ. కాని ఆ కవచం లోపల ఒక అద్భుతమైన పరివర్తన జరుగుతుంటుంది. ఒక రూపాంతరం. పాత అస్తిత్వం పూర్తిగా కరిగిపోయి ఒక కొత్త రెక్కలున్న జీవి రూపుదిద్దుకుంటుంది. నువ్వు కూడా ప్రస్తుతం ఆ ప్యూపా దశలోనే ఉన్నావు. బయటకు నువ్వు నిశ్చలంగా విఫలమైనట్టు కనిపించవచ్చు, కాని నీ లోపల ఒక తీవ్రమైన అద్భుతమైన పరివర్తన జరుగుతోంది. కాని ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు అనుభవిస్తున్న ఈ వేదన, ఈ ఒంటరితనం, ఈ నిరంతర పోరాటం ఇది నీ బలహీనత కాదు, ఇది నీ బలం. అవును, నువ్వు విన్నది నిజమే, ఇది నీ బలం. ఎందుకంటే సులభంగా దొరికిన విజయానికి విలువ ఉండదు. ఎలాంటి కష్టం లేకుండా గెలిస్తే ఆ గెలుపులో కిక్కుండదు. కాని 100 సార్లు ఓడిపోయి 101టోసారి గెలిచినప్పుడు వచ్చే ఆనందం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ కష్టాలన్నీ నిన్ను ఒక వజ్రంలో తయారుచేస్తున్నాయి. ఒత్తిడి లేకుండా వజ్రం ఎలా తయారవదో అలాగే ఈ కష్టాలు, ఈ సవాళ్లు లేకుండా నువ్వు ఒక అద్భుతమైన శక్తిగా మారలేవు. ఒక కమ్మరి ఒక పదునైన కత్తిని తయారు చేయడానికి ఇనుపు ముక్కను నిప్పుల కొలిమిలో పెట్టి ఎర్రగా కాలుస్తాడు. దాన్ని బయటకు తీసి సుత్తితో నిర్దాక్షిణ్యంగా కొడతాడు. మళ్లీ నిప్పుల్లో పెడతాడు, మళ్లీ కొడతాడు. ఆ తర్వాత దాన్ని చల్లటి నీళ్లలో ముంచుతాడు. ఈ ప్రక్రియ ఆ ఇనుముకు నరకంలా అనిపించవచ్చు. కాని ఈ వేడి, ఈ దెబ్బలు, ఈ చల్లదనం ఇవే ఆ ముద్ద ఇనుమును అజేయమైన పదునైన ఖడ్గంగా మారుస్తాయి. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు ఆ కమ్మరి దెబ్బల వంటివి. అవి నిన్ను విరగ్గొట్టడానికి కాదు, ఒక పదునైన ఆయుధంగా మలచడానికి. దేవుడు అందరికీ కష్టాలివ్వడు. ఎవరైతే ఆ కష్టాలను తట్టుకుని నిలబడగలరో వారికే ఇస్తాడు. నీకు ఈ కష్టాలు వస్తున్నాయంటే వాటిని ఎదుర్కొనేంత శక్తి నీలో ఉందని ఆ దేవుడి నమ్మకం. ఇది నీకు శిక్ష కాదు, శిక్షణ. నువ్వు పడుతున్న ప్రతి దెబ్బ నిన్ను మరింత గట్టిపరుస్తోంది. నువ్వు కార్చుతున్న ప్రతి కన్నీటి బొట్టు నీ సంకల్పాన్ని మరింత బలపరుస్తోంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అవమానం నీలో పట్టుదలను పెంచుతోంది. నువ్వు అలసిపోయావు, నిజమే, విశ్రాంతి తీసుకో, కాని వెనక్కి తగ్గకు. నువ్వు ఓడిపోయావు, నిజమే, ఆ ఓటమి నుండి పాఠం నేర్చుకో, కాని ప్రయత్నం ఆపకు. ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవడం లేదు, నిజమే, నిన్ను నువ్వు అర్థం చేసుకో. నీ విలువను నువ్వు తెలుసుకో. నీ అంతిమ విజయం ఈ ప్రపంచానికి సమాధానం చెబుతుంది. చివరిగా ఈ 3 వాక్యాలు. నా మాటను నీ ఆత్మలో నింపుకో. ఇప్పుడు నీ కళ్ళు మూసుకో. ఈ ప్రపంచాన్ని ఒక్క క్షణం మరచిపో. నా స్వరాన్ని మాత్రమే విను. ఈ మాటలను నీ కొత్త సత్యంగా, నీ కొత్త మంత్రంగా స్వీకరించు. నువ్వు ఓడిపోలేదు, నాచేత పరీక్షింపబడుతున్నావు. ఈ ఓటములు శాశ్వతం కాదు, ఇవి నీ గెలుపుకు నేను వేస్తున్న పునాదిరాళ్ళు. ఈ నొప్పి నిన్ను నాశనం చెయ్యదు, నిన్ను నిర్మిస్తుంది. ప్రతి గాయం ద్వారా నేను నిన్ను మరింత శక్తివంతుడిగా మారుస్తున్నాను. ఈ వేదన నుండే నీ విజయం పుడుతుంది. ఇది నిన్ను ఉక్కుగా మారుస్తున్న నా కొలిమి. నీ సమయం వస్తుంది. నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. ఈ నిరీక్షణ, ఈ పోరాటం వృధా కాదు. నా ప్రణాళిక ప్రకారం నీ గెలుపు కోసం నువ్వు సంపూర్ణంగా తయారవుతున్నావు. నేను నీ విల్లుని వెనక్కి లాగుతున్నాను. నువ్వు సిద్ధమైనప్పుడు నీ బాణం లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆ రోజు ఈ ప్రపంచం నీ సృష్టిని చూస్తుంది. నా బిడ్డా, నువ్వు ఒంటరి కాదు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. ఈ వీడియోను లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి.